కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ ఎస్ఐలు 40 మంది సిబ్బంది కలిసి తెల్లవారుజామున 4 గంటల నుంచి టిట్కో గృహాలు, పర్లోపేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ వాడకం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించామని పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించామంటున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఎక్కడికెక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇటువంటి అభివృద్ధి తీసుకుంటే కాకినాడ పోర్ట్ లిమిట్స్ సంబంధించి ఏవైతే రాజు గృహకల్ప ప్రాంగణం ఉందో ఆ ఏరియాలో అయితే ఇప్పటికే ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి ఎస్ఐలు, సిఏ కలిసి, సర్పవరం పోలీసు వారు ఇదంతా కలిసి పూర్తిగా అయితే ముమ్మరంగా అయితే తనిఖీలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే డ్రోన్ కెమెరాతో కూడా అంటే మాదక ద్రవ్యాలు అలాగే అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయో దానిపై కూడా పూర్తిగా అయితే వారు చూసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే పోర్ట్ సిఐ సునీల్ కుమార్ గారు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, తెల్లవారుజాము 4 గంటల నుంచి ఏవైతే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు, ఒక పక్క మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు కూడా ఒక పక్క డ్రోన్లో కూడా మీరు చూసే పరిస్థితి కనబడుతుంది. అది ఏంటి దీనికి కారణం? ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే యువత సరైన రికార్డులు లేకుండా వెహికల్స్ మీద పోవడం, ఎక్కువగా త్రిబుల్ రైడ్ చేయడం, నైట్ టైం ఎక్కువగా తిరగడం, ప్రమాదాలు, యాక్సిడెంట్లు అవి చేయడం. అదేవిధంగా ఈ టిట్కో అపార్ట్మెంట్లో అనేక ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ సహజీవనం చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు సర్పవరం పోలీసు, కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు అక్కడ ఎస్ఐలు అందరూ కలిసి ఇక్కడ మార్నింగ్ 4 o'clock నుంచి కూడా ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఈ ప్రాంతాన్ని పర్లోపేట నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి ఇంటిని, వారి యొక్క అడ్రస్లని, వారి యొక్క ఆధార్ కార్డుని అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఎవరెవరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారనేది క్షుణ్ణంగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ యొక్క వాహనాలు అవి కూడా చెక్ చేయడం జరిగింది. కొన్ని వాహనాలకి రికార్డులు లేవు, కొంతమందికి లైసెన్సులు లేవు. ఇలాగ మాకు దృష్టిలోకి 35 వెహికల్ వరకు వచ్చాయి. అందులో అసలు రికార్డు లేని కూడా 15 వరకు గుర్తించడం జరిగింది. వాటిలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసి వాళ్ళ రికార్డులు ఏమైనా తెచ్చుకుంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ వాటిని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళందరూ రిలీజ్ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈ టిట్కో అపార్ట్మెంట్స్, ఈ రాజీవ్ గృహ, ఈ పర్లోపేట ఈ అపార్ట్మెంట్స్ కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఉన్నారు. ఇక్కడ స్థానికంగా కూడా చాలామంది ఉన్నారు. ఆ స్థానికంగా ఓన్ హౌసుల్లో ఉన్నారు. కొంతమంది అద్దెకి పలు ప్రాంతాల నుంచి ఇక్కడ షిప్ యార్డ్లో అది పనిచేయడానికి వస్తున్నారు. ముందు వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. మరి కార్డన్ సెర్చ్ ఎన్ని గంటలు మొదలుపెట్టారు? దీంట్లో ఎంతమంది పాల్గొన్నారు? అంటే ఒక సిఐగా, ఒక ఎస్ఐగా ఎంతమంది పాల్గొన్నారు దీంట్లో? ముఖ్యంగా ఈ యొక్క కార్డన్ సెర్చ్ మేము 3:30 నుంచే స్టార్ట్ చేసాము. 4 o'clock ఈ ఏరియాకి వచ్చి మొత్తం ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా పరీక్షించడం జరిగింది. నేను పోర్ట్ సిఐతో పాటు పోర్ట్ ఎస్ఐలో, మన సర్పవరం ఎస్ఐలో, సర్పవరం సిబ్బంది చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కాకినాడ టౌన్లో 1 town ఏరియాలో ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు 1 town ఏరియాలో కూడా ఈ కార్డన్ సెర్చ్ కూడా కంటిన్యూ నడుస్తుంది. ఇది సార్ దీంట్లో అంటే ఉదయం 3:30 నుంచి ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అయితే దీంతో పాటు అంటే మీతో పాటు ఎస్ఐలు, సిబ్బంది సుమారు 40 మంది సిబ్బందితో కూడా మీరు అందరూ పాల్గొన్నారు. అంటే దీంట్లో ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ, అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇదంతా కూడా మీరు ఇప్పుడే డ్రోన్ కెమెరాతో కూడా వినియోగిస్తున్నారు. అది ఏంటి, ఏమైనా గుర్తించారా? ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో పలు ప్రాంతాల నుండి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మాకు అప్పుడప్పుడు కంప్లైంట్ రావడం, మేము ఆ ఏరియాలో చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు అన్నవి ఈ ఏరియా చాలా వరకు కంట్రోల్ అయింది. ఎందుకంటే మాకు ఈగల్ టీం అనేది మాకు స్టేట్ లెవెల్లో ఈగల్ టీము, దానికి ఇన్ఛార్జిగా ఒక చీఫ్ కూడా ఉన్నారు, సార్ రవికృష్ణ సారు. అయితే వారి యొక్క ఆదేశాల ప్రకారము మాకు వీక్లీ కూడా ఏ ఏరియా మనం చెక్ చేయాలి, ఏ ఏరియాలో ఈ యొక్క మాదక ద్రవ్యాలు తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. గతంలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు తాగిన వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ప్రతి వీకు ఏదో స్కూల్స్ అయ్యి టార్గెట్ చేసుకుని వాళ్ళ స్కూల్స్కి వాటికి వెళ్ళి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో భాగంలో మేము ఎవరన్నా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్టు కానీ సమాచారం ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
చూసాం కదా ఓవరాల్గా ఈ కార్డన్ సెర్చ్ అంటే ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా మేము ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాము. ఏదైతే పక్క డ్రోన్ కెమెరాలతో కూడా అంటే అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా వాడుతున్నారా, అలాగే ఈ పక్క అంటే ఈ సొసైటీలో అంటే పక్క ఎవరైనా పబ్లిక్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా మేము తనిఖీలు కూడా చేస్తున్నాం. ఉదయం నుంచి కూడా వాహనాలు తనిఖీలు చేసాము. 35 వాహనాలు కూడా గుర్తించాము. దాంట్లో కొన్ని రికార్డులు లేని వాహనాలు గుర్తించాము. వారిపై కూడా సీజ్ చేస్తామని చెప్పి ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.